ఆర్టీసీ జేఏసీ నాయకత్వాన ఇవాళ ఈ రాష్ట్రంలో సమ్మెకు పోతా ఉన్నారు. మరి గత 44 రోజుల క్రితమే ఆర్టీసీ సమస్యల మీద జేఏసీగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. నలభై 44 రోజులైనా కూడా ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకుండా హడావుడిగా రాత్రి పిలిచి మరి కాలయాపన చేయడానికి ప్రయత్నం చేసింది. అందువల్ల ఈ ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలైనా కూడా మరి ఆర్టీసీ కార్మికులు మరి తన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన విధంగా ప్రభుత్వం అనేది పరిష్కారం చేయకపోవడం చాలా దారుణం. ఎందుకంటే గత ప్రభుత్వం 53 రోజులు సమ్మె చేసిన సందర్భంగా మరి కార్మికులు ఎంత అణచివేసిందో తర్వాత ఆ ప్రభుత్వం కూడా గుణపాఠం చెప్పక తప్పలేదు. మరి ఈ ప్రభుత్వం మరి ఇవాళ మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కోరేటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కాదు. ఆర్టీసీ మొత్తాన్ని కూడా మరి ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ బస్సులు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి వస్తున్నటువంటి మరి బకాయిలు కానీ రద్దీకి అనుగుణంగా బస్సులు కొనుగోలు చేయాలని, మరి అనేక సమస్యల మీద ఇలా యూనియన్లో పునరుద్ధరణ చేయాలని ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా ఇలా చేసి సమ్మె చేస్తూ ఉంది. ఈ సమ్మెను ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇలా సమ్మె పోవటానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇలా కార్మికులు ఆర్టీసీ కార్మికుల్ని గత ప్రభుత్వం అనేక నిర్లక్ష్య వైఖరి కఠినంగా వ్యవహరిస్తే ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి వీళ్ళు కోరేటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కావు. అందువల్ల ఆర్టీసీని చర్చలకు పిలిచి సానుకూలంగా ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ అనేది ఒక ప్రభుత్వ మరి ప్రధానమైనటువంటి రంగం. ఇటువంటి అంశాన్ని ఇవాళ మరి రోడ్ల మీదకి వచ్చి కార్మికులంతా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది జటిలం కాకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీగా శాసనమండలి సభ్యునిగా పూర్తిగా మద్దతు ఇస్తూ వాళ్ళు చేసేటువంటి కోరికలు న్యాయబద్ధమైన కోరికలు ప్రభుత్వమే తీర్చాలి. ఎన్నికల సందర్భంగా మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఆర్టీసీ కార్మికులకు మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ కోరికల కోసం వాళ్ళ పోరాటం తప్పకుండా విజయవంతం అయిద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చిన కానుంచి ఆర్టీసీ నిర్వీర్యం చేద్దామని చూస్తారు. ప్రపంచంలో ఎక్కడ కూడా 2 పే స్కేల్ లేవు. అధికారులకు ఒక పే స్కేలు, కార్మికులకు ఒక పే స్కేలు. వీళ్ళందరి మాకు ఉన్న శ్రమ దోపిడీ అనగాలంటే గవర్నమెంట్లో కలపాలనే తీర్మానానికి మేము వచ్చినాం. అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాకు చేసిండ్రు, చేయలేదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలు చూసిర్రు, మా యొక్క బాధలు చూసి కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో చూసిర్రు. కానీ ఈరోజు అదే రేవంత్ రెడ్డి గారు అది చేస్తాం ఇది చేస్తాం, మా కార్మికులకి మీకు ఒక సుక్క రక్తం పొట్టు చిందనీయను అని చాలా ప్రగల్భాలు పలికిండు. ఆ పలికిన ప్రగల్భాలనే మేము చేయమంటున్నాం డిమాండ్స్గా. మాకు వేరేది ఏం అవసరం లేదు. మా శ్రమ దోపిడీ మాకు ఒక 2 పేస్కల విధానం పోయి ఈరోజు ఒక 23 ఏళ్ళ సర్వీస్ ఉన్నోనికి ఎంత ఉద్యోగం వస్తుంది, బయట దాంట్లో ఎంత వస్తుంది జీతం. మేము గవర్నమెంట్లో విలీనం చేయమంది అంటే మా కోసం మేము కొట్లాడుకునే రోజు వచ్చింది. ఈరోజు అధికారులకు వేరు, మాకు వేరు. మేము అసలు ప్రధానంగా మా యూనియన్ నాయకులు కూడా తెలుస్తలేదు ఇది. మేము ఎందుకు గవర్నమెంట్లో కలపమంటున్నాం అంటే గవర్నమెంట్లో కలిపితే వాళ్ళతో పాటు మాకు పే స్కేల్ వస్తుంది. ప్రతిసారి మేము ఒక కార్మికులని కాకి సొక్క అని ఒక మున్సిపల్ లెక్క ఊడ్చడం లెక్క మమ్మల్ని ప్రతిసారి అన్యాయమే చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా పరిభారం పెంచుతున్నారు. 432 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ సర్వీస్ చేస్తే 2 గంటల 15 నిమిషాలు ఓటిస్తారు. అది ఎంతవరకు దారుణం చెప్పండి మీరు. ఒక వ్యక్తి రోజు 432 కిలోమీటర్లు తిరిగితే 2 గంటల 15 నిమిషాలు ఎక్కడంటే లేబర్ చట్టాలు. ఏమన్నా లేబర్ చట్టాలు? బండి 1 గంట 45 నిమిషాలు టైం ఇస్తాడు. బస్సు పోదు. మహిళలు వచ్చినాక పెద్ద మనుషులు ఇదివరకు ఆటో ఎక్కిపోయేది బస్సు ఎక్కని వాళ్ళు. ఈరోజు పెద్ద మనుషులు ఫ్రీ గురని వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళకి టైం అడిగితే పోవా ఎందుకు లేట్ వచ్చినావు, ఏమిటికి వచ్చినావు, పైసలు తీయలేదు, ఇది తీయలేదు, మగోళ్ళ పైసలు ఇవన్నీ ఎక్కడి అండి. రాష్ట్రం 10,000 కోట్లు ఇచ్చినా అన్నది. 10,000 కోట్లు ఎవరికి ఇచ్చిర్రు? పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులైన సీఎం గారు ఆర్టీసీ లాభాలు ఉన్నట్టు
మేము కోరికలు అడిగితేనేమో రోజు ఇదే పేపర్ స్టేట్మెంట్ చాలాసార్లు నేను చూసిన రోజు వాళ్ళు ఆర్టీసీ గడవటమే కష్టం ఉందంటారు మా అధికారులు. మరి గవర్నమెంట్ మాట వినాలనా? ఒక 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న సీఎం గారు మాట వినాలనా, లేకుంటే మా డిపో అధికారుల మాట వినాలనా? మాకు అర్థం కాని పొజిషన్ వచ్చింది ఈరోజు. ఫైనల్గా మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేయాలి, మాకు ఇవ్వాల్సిందే. ఇక మేము చేసేది అందుకే వేరే విధంగా ఏమి చేస్తలేము. మేము అధికారులకు నుంచి ఒత్తిడి తగ్గి మా గవర్నమెంట్లో విలీనం అయితే అధికారం నుంచి ఒత్తిడి తగ్గుద్ది మాకు. ఫస్ట్ 2 పే స్కేల్ ప్రపంచంలో ఒకే సంస్థలో పనిచేయడం ఎక్కడైనా 2 పే స్కేల్ ఉన్నాయా? ఈ విధానం ఎక్కడ ఉందో అడుగుతాను నేను. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ ఇస్తున్నాను. చాలా అణగారిన వర్గాల కన్నా ఎక్కువ ఏమంటారు, బడుగు బలైన వర్గాల కన్నా ఎక్కువ హీనంగా చూస్తారు మమ్మల్ని. వెనకడ స్వాతంత్రం రాకముందుకి ఎన్నో పెట్టినట్టు, స్వాతంత్రం రాకముందుకి ఎక్కడో పెట్టిరు ఆ కులాలని. అంబేద్కర్ గారు పాప ఆయన ఏడవరు కానీ ఆయన రాసిన రాజీ వీళ్ళు వచ్చారు. కానీ మాకు అట్లనే మేము చేయమంటున్నాం. ఎంత హీనంగా అంటే అంత హీనంగా చూస్తారు మమ్మల్ని. మా జీతాలు మేము చేసే కష్టం ఒక్క రోజు కూడా మా గవర్నమెంట్ విలువ ఇచ్చిందా? ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఒక్క రోజు ఇస్తలేరు. మా గొంతమ్మ కోరికలు ఏం లేవు సార్. మేము ఆర్థిక భారం ఏమీ చేయమంటలేము. గవర్నర్ సీఎం గారు వాళ్ళకి మన మహిళా సంఘాలకు వాళ్ళకి వీళ్ళకి అని అన్ని పెట్టి ఊళ్ళలో 10,000 కోట్లు ఇచ్చిన 10,000 కోట్లు ఇచ్చిన డిపోలు అన్ని ఖర్చు పెట్టి చేశారు. ఆ 10,000 కోట్లు ఎవరికి ఇచ్చారు అసలు? మీరు కార్పొరేషన్కి ఇస్తే ఈరోజు మా జీతాలు అదే జీతాలు మాకు ఎంత పెరగాలి? మేము జీతం అడిగేసరికి డబ్బులు లేవు. అధికారులేమో మాకు 1% చేస్తే అధికారులు 40% చేసుకుంటారు. ఇది ఎక్కడుందండి? భారతదేశం రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఒక సంస్థలో పనిచేసే 2 పే స్కేల్ ఎక్కడున్నాయి? ఎవరైనా అడుగుతారా? మా యూనియన్ నాయకులు కూడా చాలా తప్పు ఉంది కొన్ని విషయాలలో. ఫస్ట్ ఉద్యోగ భద్రత ఉందా మాకు? ఎవడో ఫోన్ చేసి వస్తే ఏం గారు పైకి పోవాలి, అన్నం తింటున్నాం సార్ అని అన్నం తినకున్నా కానీ పైకి పిలిచి ఆయనకు సమాధానం చెప్పాలి. మేము ప్రత్యక్ష పరిపాలన అంటే గిదా ప్రజా పరిపాలన. ఎంత మేము సఫర్ అవుతున్న మా వర్కర్లు మా మహిళా సిబ్బంది అయితే ఏడ్చుకుంటే డ్యూటీలు చేస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులలో మేము ఉన్నాం. ఈరోజు మా యొక్క మేము చేసే సిస్టమేటిక్ చేయబట్టి ప్రపంచంలో సర్వే ఇచ్చిందండి. ఆర్టీసీ వాళ్ళ పిల్లలు, రిక్షా దొక్కటం పిల్లలు, కార్మికుల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతుర్రు. ఎందుకు అవుతుర్రు? మేము సిస్టమేటిక్ ఉండబట్టి, మేము అంత క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. మేము క్రమశిక్షణతో పనిచేయబట్టి ఆర్టీసీ అభివృద్ధి జరిగింది. అదే క్రమశిక్షణ వ్యక్తి జీతం ఎందుకు ఇవ్వను? జీతం ఎందుకు అడగరు? ఉద్యోగ భద్రత ఎందుకు ఇవ్వవు? ఎవరో ఫోన్ చేసి వస్తారు, మాకు విలీనం చేయండి సార్, మీకు ఏమి చేయొద్దు. విలీనం చేసినాక అధికారులు మాకు అంత వస్తుంది. ఉదాహరణకు నేను చెప్తా అండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కలెక్టర్లకు పెన్ డౌన్ అంటారు, కింద ఉన్నోనికి పెరుగుతుంది జీతం. మా దగ్గర పెన్ డౌన్ లేదు విధానం. ఎందుకంటే మేము కొట్లాడాలి, వాళ్ళు ఏమో డ్యూటీలు వెళ్ళడం వాళ్ళ బలవంతం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వాన్ని విలీనం చేయండి, మా కార్మికుల్ని కాపాడండి. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు కాపాడండి. అంతకన్నా ఎక్కువ ఒక కార్మికుని ఆవేదన ఎంత మంచిగా రూపంలో చెప్పినా కానీ మీకు అర్థం కాని పొజిషన్లో మీరు ఉన్నారు. మీకు పదవులు కావాలి, అది కావాలి, మాకేమో మా ఉద్యోగం కావాలి.